హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో మనం ఒక స్పెషల్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. నేను రివ్యూ చేయబోతున్న అతి పెద్ద ప్రోడక్ట్ అని అయితే చెప్పచ్చు. అదే హైయర్ లూమియర్ కలర్ఫుల్ స్టీల్ 4 డోర్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్. ఈ వీడియోలో ఈ రిఫ్రిజిరేటర్ లో డిజైన్ ఎలా ఉంది, స్టోరేజ్ ని ఎలా డివైడ్ చేశారు, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎంత ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దీనిలో ఉన్న కలర్ఫుల్ స్టీల్ ఫినిష్ దీనికి కారణం. ఇది నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ రిఫ్రిజిరేటర్ లా కాకుండా చాలా మోడర్న్ అండ్ లగ్జరియస్ లుక్ ని ఇస్తుంది. పర్టికులర్లీ మోడర్న్ కిచెన్ లో ఇది చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్ పాల్ వైట్, మావ్ పింక్, రోసెట్ వైట్ లాంటి అట్రాక్టివ్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. అంటే కిచెన్ ఎస్థెటిక్స్ ని ఇంప్రూవ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో రిఫ్రిజిరేటర్ ఫ్రంట్ చూసినట్లయితే మనకి ఎక్స్టర్నల్ డిజిటల్ కంట్రోల్ ప్యానెల్ అయితే ఉంటుంది. దీంతో రిఫ్రిజిరేటర్ డోర్ ఓపెన్ చేయకుండానే టెంపరేచర్ సెట్టింగ్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కన్వీనియన్స్ మాత్రమే కాదు, ఇన్సైడ్ కూలింగ్ కూడా కన్సిస్టెంట్ గా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే రిఫ్రిజిరేటర్ బాడీ అయితే చాలా సాలిడ్ గా ఉంది అండ్ ప్రీమియం గా కనిపిస్తుంది. అండ్ డోర్ సీలింగ్ కోసం యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్ అయితే ఇచ్చారు. దీంతో ఎయిర్ లీకేజ్ ప్రివెంట్ అవుతుంది మరియు హైజీన్ కూడా మెయింటైన్ అవుతుంది. అండ్ రిఫ్రిజిరేటర్ లోపల ఉన్న షెల్స్ అన్ని కూడా టఫ్ అండ్ గ్లాస్ షెల్స్ అయితే ఉన్నాయి. ఇవి చాలా స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ గా ఉన్నాయి. అండ్ డోర్ ర్యాక్స్ లో 95 డిగ్రీ యాంటీ టిప్పింగ్ డిజైన్ ఇచ్చారు. దీనివల్ల డోర్ ఓపెన్ చేసినప్పుడు బాటిల్స్ లేదా కంటైనర్స్ పడిపోవడం వంటి ప్రాబ్లం ఉండదు. జనరల్ గా చాలా రిఫ్రిజిరేటర్ లో ఈ ప్రాబ్లం అయితే మనం అబ్జర్వ్ చేస్తుంటాం. బట్ ఈ రిఫ్రిజిరేటర్ లో అలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ ఇంకా రిఫ్రిజిరేటర్ లోపల స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ 520 లీటర్ కెపాసిటీతో వస్తుంది. ఇందులో కెపాసిటీని చాలా స్మార్ట్ గా డివైడ్ చేశారు. సో 350 లీటర్ ఫ్రెష్ ఫుడ్ సెక్షన్, 90 లీటర్ కన్వర్టబుల్ జోన్, 80 లీటర్ డెడికేటెడ్ ఫ్రీజర్. ఇప్పుడు ఒక్కో సెక్షన్ గురించి డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ 350 లీటర్ ఫ్రెష్ ఫుడ్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది చాలా స్పేషియస్ గా ఉంటుంది. మరి స్టోరేజ్ కూడా వెల్ ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ హైలైట్ ఏమిటంటే ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్ లోపల వాల్ పార్టిషన్ లేకపోవడం. అంటే మనకి మధ్యలో బల్కీ డివైడర్స్ ఉంటాయి రిఫ్రిజిరేటర్స్ కి, బట్ దీంట్లో అలా లేదు. దానివల్ల స్టోరేజ్ స్పేస్ అనేది చాలా వైడ్ అండ్ ఓపెన్ గా ఉంటుంది. డైలీ యూసేజ్ లో ఇది చాలా యూస్ఫుల్. అండ్ లార్జ్ యూటెన్సిల్స్ లేదా బిగ్ కంటైనర్స్ లాంటివి ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో 26 లీటర్ గార్డెన్ ఫ్రెష్ వెజిటబుల్ బాక్స్ కూడా ఉంటుంది. అలాగే ఫ్రూట్స్ అండ్ గ్రాసరీస్ కోసం సపరేట్ స్టోరేజ్ సెక్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రాక్టికలీ ఈ 350 లీటర్ స్పేస్ చాలా ఎఫిషియంట్ అండ్ యూజబుల్ స్టోరేజ్ గా అనిపిస్తుంది మనకి. అండ్ ఇంకా 80 లీటర్ ఫ్రీజర్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫ్రీజర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా స్టేబుల్ గా ఉంది. ఐస్ క్రీమ్స్, ఫ్రోజన్ ఫుడ్స్, బల్కీ ఫ్రోజన్ ఐటమ్స్ స్టోర్ చేయడానికి ఈ 80 లీటర్ ఫ్రీజర్ స్పేస్ అయితే చాలా బాగా సరిపోతుంది. ఇందులో డబుల్ ట్విస్టర్ ఐస్ ట్రే కూడా ఉంటుంది. దీంట్లో ఐస్ క్యూబ్స్ తయారు చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ ఫ్రీజర్ స్టోరేజ్ ఎక్కువగా యూజ్ చేసే ఫ్యామిలీకి ఇది డెఫినెట్ గా యూజ్ఫుల్ జోన్ అని అయితే చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు 90 లీటర్ కన్వర్టబుల్ జోన్, ఈ రిఫ్రిజిరేటర్ లో ఈ జోనే మోస్ట్ ఇంట్రెస్టింగ్ జోన్. ఈ సెక్షన్ ని మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్ గా కానీ లేదా ఫ్రీజర్ గా కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పార్టీ అరేంజ్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ స్పేస్ అవసరమైతే ఈ సెక్షన్ ని ఫ్రిడ్జ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫెస్టివల్ సీజన్ లో బల్క్ షాపింగ్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఫ్రీజర్ స్పేస్ కావాలనుకుంటే ఫ్రీజర్ మోడ్ కి స్విచ్ చేసుకోవచ్చు. టెంపరేచర్ 5 డిగ్రీ సెంటీగ్రేడ్స్ నుంచి -20 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వరకు కూడా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఈ కన్వర్టబుల్ జోన్ వల్ల ఈ రిఫ్రిజిరేటర్ యొక్క స్టోరేజ్ చాలా ఫ్లెక్సిబుల్ గా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఈ రిఫ్రిజిరేటర్ ఎక్స్పర్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ విత్ డ్యూయల్ ఫ్యాన్ టెక్నాలజీతో వస్తుంది. దీని వల్ల ఉన్న అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే స్టేబుల్ కూలింగ్ ని ఇస్తుంది. అండ్ ఎయిర్ ని ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ పవర్ ని, ఎనర్జీని సేవ్ చేస్తుంది. అండ్ నాయిస్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. డ్యూయల్ ఫ్యాన్ సిస్టమ్ వల్ల రిఫ్రిజిరేటర్ లో యూనిఫామ్ కూలింగ్ మెయింటైన్ అవుతుంది. అండ్ డోర్ కూడా ఎక్కువ సార్లు ఓపెన్ చేసిన కూలింగ్ పర్ఫార్మెన్స్ స్టేబుల్ గా ఉంటుంది. ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. అలాగే ఈ రిఫ్రిజిరేటర్ విస్పర్ సైలెంట్ ఆపరేషన్ తో వస్తుంది. అంటే రిఫ్రిజిరేటర్ చాలా క్వైట్ గా రన్ అవుతుంది. సో పెద్ద డిస్టర్బ్ కూడా చేయదు సౌండ్ మిమ్మల్ని మీరు కిచెన్ లో వర్క్ చేసుకునేటప్పుడు కానీ హాల్లో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు కానీ. అండ్ పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే ఈ రోజుల్లో అది కూడా
చాలా ఇంపార్టెంట్. జనరల్గా డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ అంటేనే చాలా ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తాయి. బట్ ఈ రిఫ్రిజిరేటర్ యాన్యువల్లీ 480 యూనిట్స్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. అంటే యావరేజ్గా చూసుకుంటే 3500 నుంచి 4000 వరకు ఎలక్ట్రిసిటీ కాస్ట్ అవుతుంది. మన యూసేజ్ ప్యాటర్న్ బట్టి కాస్త అటు ఇటుగా మారచ్చు. బట్ ఎలా చూసినా చాలా ఎనర్జీ ఎఫిషియంట్ రిఫ్రిజిరేటర్ అని అయితే చెప్పచ్చు. అండ్ ఇంకా వారంటీ అండ్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే ఈ రిఫ్రిజిరేటర్ మీకు 2 years కంప్రహెన్సివ్ వారంటీతో 10 years కంప్రెసర్ వారంటీతో వస్తుంది. అండ్ హెయిర్ సర్వీస్ నెట్వర్క్ కూడా ఇండియాలో చాలా సిటీస్లో అవైలబుల్గా ఉంది. సో ఫైనల్గా ఈ హయ్యర్ లూమియర్ కలర్ఫుల్ స్టీల్ 4 door సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ ఒక ఎక్సలెంట్ ప్రీమియం రిఫ్రిజిరేటర్. మీరు కనుక స్టైలిష్ డిజైన్, కలర్ఫుల్ స్టీల్ ఫినిష్, కన్వర్టబుల్ స్టోరేజ్, క్వైట్ ఆపరేషన్స్ అండ్ ఎనర్జీ ఎఫిషియంట్ ఇన్వర్టర్ టెక్నాలజీ లాంటివి కావాలనుకుంటే ఈ రిఫ్రిజిరేటర్ని డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. సో ఇది హయ్యర్ లూమియర్ కలర్ఫుల్ స్టీల్ 4 door సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్తో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇది నేను పర్సనల్గా యూజ్ చేస్తాను, ఇంకొన్ని మంత్స్ అయితే వాడతాను. వీలైతే లాంగ్ టర్మ్ రివ్యూ కూడా తీసుకొస్తాను. అండ్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అండ్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.